అగ్రికల్చర్ విత్ కిరణ్ సర్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం. చాలామంది పల్లెల్లో అవకాశాలు లేవని సిటీల బాట పడుతుంటారు. కానీ సరైన ఐడియా ఉంటే మన పల్లెటూరిలోనే ఉంటూ లక్షలు సంపాదించి ధనవంతులు కావచ్చు. ఈరోజు మన వీడియో టాపిక్ పల్లెటూరిలో ధనవంతులు అయ్యే 20 మార్గాలు. ఆ బెస్ట్ బిజినెస్ ఐడియాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆధునిక వ్యవసాయ అనుబంధ సేవలు, మోడర్న్ అగ్రి సర్వీసెస్. డ్రిప్ ఇన్స్టాలేషన్. ప్రస్తుతం దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం 1 ఎకరాకు డ్రిప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 2,500 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ నెలకు భారీగా సంపాదించవచ్చు. అగ్రికల్చరల్ డ్రోన్ ఆపరేటర్. పురుగుమందుల పిచికారీ కోసం డ్రోన్ టెక్నాలజీని వాడటం పల్లెల్లో ఇప్పుడొక ట్రెండ్. డ్రోన్ లైసెన్స్ పొంది ఆపరేటర్గా మారితే తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించవచ్చు. వ్యవసాయ పరికరాల అద్దె. కస్టమ్ హైరింగ్ సెంటర్. చిన్న రైతులకు ఉపయోగపడే గడ్డి కోసే మిషన్లు, గ్రాస్ కటర్స్, పవర్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ రోటవేటర్లు కొనుగోలు చేసి వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా నిరంతర ఆదాయం పొందవచ్చు. యానిమల్ ఫీడ్ సప్లయర్ మరియు సీమెన్ ప్రిజర్వేటర్. పాడి పరిశ్రమ ఉన్న గ్రామాల్లో నాణ్యమైన పశుగ్రాసం, ఫీడ్ సరఫరా చేయడం, అలాగే పశువుల కృత్రిమ గర్భధారణ కోసం సీమెన్ ప్రిజర్వేషన్ సెంటర్ నిర్వహించడం ఒక అద్భుతమైన బిజినెస్. డిజిటల్ మరియు టెక్నాలజీ అవకాశాలు. డిజిటల్ ఆపర్చునిటీస్. కామన్ సర్వీస్ సెంటి సిఎస్సి మీ గ్రామంలోనే ఒక డిజిటల్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్ మరియు ప్రభుత్వ పథకాల దరఖాస్తుల ద్వారా స్థిరమైన కమిషన్ సంపాదించవచ్చు. బ్లాగింగ్ మరియు కంటెంట్ క్రియేషన్. మన ఛానల్ లాగే మీకు తెలిసిన వ్యవసాయ చిట్కాలు, పల్లెటూరి వంటలు లేదా విలేజ్ లైఫ్ స్టైల్ను యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ మరియు బ్లాగ్స్ ద్వారా ప్రపంచానికి చూపిస్తూ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా ఇంట్లోనే కూర్చుని లక్షల్లో సంపాదించవచ్చు. ఈ కామర్స్ పల్లెల్లో ఉండే ప్రజలకి ఆన్లైన్ షాపింగ్ డెలివరీ పాయింట్గా మారడం లేదా స్థానిక ఉత్పత్తులను ఆన్లైన్లో విక్రయించడం మంచి లాభాలనిస్తుంది. మొబైల్ రిపేరింగ్. స్మార్ట్ ఫోన్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో ఒక చిన్న మొబైల్ రిపేరింగ్ మరియు యాక్సెసరీస్ షాప్ పల్లెల్లో ఎప్పటికీ ఫెయిల్ అవ్వని బిజినెస్. ప్రొడక్షన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రొడక్షన్ మరియు లోకల్ సర్వీసెస్. మినరల్ వాటర్ ప్లాంట్. శుభ్రమైన తాగునీటికి పల్లెల్లో డిమాండ్ పెరిగింది. ఒక వాటర్ ప్లాంట్ పెట్టి ఇళ్లకు, ఫంక్షన్లకు క్యాన్లు సప్లై చేయవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు. స్థానికంగా పండే మిరపకాయలు, పసుపు లేదా వరి ధాన్యాన్ని నేరుగా అమ్మకుండా కారం పొడి, పసుపు పొడి లేదా పిండి మిల్లు వంటి చిన్న తరహా పరిశ్రమలు పెడితే 3 రెట్లు లాభం ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్. పల్లెల్లో పండే కూరగాయలు, ధాన్యాన్ని సిటీ మార్కెట్లకు తరలించడానికి ఒక చిన్న కమర్షియల్ వాహనం, ఆటో లేదా మినీ వ్యాన్ కొనుగోలు చేసి రవాణా బిజినెస్ చేయవచ్చు. ప్లంబింగ్ మరియు ఎలక్ట్రీషియన్. ఇళ్ల నిర్మాణాలు పెరిగినందున నైపుణ్యం కలిగిన ప్లంబర్లు మరియు ఎలక్ట్రీషియన్లకు నిత్యం చేతినిండా పని ఉంటుంది. లైఫ్ స్టైల్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్. లైఫ్ స్టైల్ మరియు ఈవెంట్స్. బ్యూటీ పార్లర్ మరియు టైలరింగ్. గ్రామాల్లోని మహిళలకు ఇది ఎవర్ గ్రీన్ ఉపాధి. సాధారణ బట్టల నుండి మగ్గం వర్క్, డిజైనింగ్ వరకు నేర్చుకుంటే సిటీ రేంజ్ ఆదాయం వస్తుంది. ఫోటోగ్రఫీ మరియు ఈవెంట్ డెకరేషన్. బర్త్డే పార్టీల నుండి పెళ్లిళ్ల వరకు ఫంక్షన్ల సీజన్లో ఫోటోగ్రఫీ, బెలూన్ లేదా ఫ్లవర్ డెకరేషన్ వర్క్స్ చేయడం ద్వారా కేవలం కొన్ని రోజుల్లోనే వేలల్లో లాభాలు చూడొచ్చు. ముగింపు. పల్లెటూరిలో ఉంటూ ధనవంతులు కావడానికి సిటీకి వెళ్లాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన మార్గాలలో మీ ఆసక్తికి తగ్గ పనిని ఎంచుకుని కష్టపడితే విజయం మీదే. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్, షేర్ చేయండి. మరిన్ని అగ్రి అండ్ బిజినెస్ అప్డేట్స్ కోసం మన అగ్రికల్చర్ విత్ కిరణ్ సర్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.